మా హాలిడే ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఆఫ్టర్ 3 decades మా ఫ్రెండ్ ని న్యూజెర్సీలో కలిసాము. గుడ్ బైస్ ఆర్ హార్డ్ కదా, తర్వాత బాయ్ చెప్పేసి అరౌండ్ 2 AM కి అయితే నలగరం హోటల్కి వెళ్ళిపోయాము. పొద్దున్న లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసాము. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేయాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్షర్ధామ్కి వెళ్ళి దాని తర్వాత ఇంకొక చోటుకి వెళ్తాము. మీకు నెక్స్ట్ వీడియోస్ లో తెలుస్తుంది. నైట్ 2 AM కి చెక్ ఇన్ అయ్యాము. పొద్దున్న 11 AM కి చెక్అవుట్ అయిపోయాము. ఇది హాలిడే ఇన్. హోటల్ అయితే మాకు బాగా నచ్చింది. కొంచెం యూరోపియన్ స్టైల్లో ఉంది. అంతా బాగుంది. కానీ ఫస్ట్ అయితే మాకు 2 queen బెడ్స్ అని చెప్పారు. దాని తర్వాత 1 king bed కు చేంజ్ చేశారు. పెద్ద పిల్లలతో ఒక కింగ్ బెడ్ అంటే కష్టం కదా, సో మేము రిక్వెస్ట్ చేస్తే ఒక రోల్అవుట్ బెడ్ ఇచ్చారు. కానీ అది నాట్ కన్వీనియంట్ అట్ ఆల్. లగేజ్ లోడ్ చేసేసాము కార్లో. ఇక్కడ నుంచి అంటే హోటల్ నుంచి 20 minutes లో అక్షరధామ్ రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇది ఇద్దరు చాలా కోల్డ్గా ఉంది. ఇన్ఫాక్ట్ ఫ్రీజింగ్, ఎక్కువ రష్ ఉండరు అనుకున్నాం, కానీ 2 hours సర్ప్రైజ్. చాలా మందే ఉన్నారు బికాస్ ఆఫ్ హాలిడే సీజన్ అనుకుంటా. నేను వచ్చే ముందు వీడియోస్ అవి చూడలేదు అక్షరధామ్ గురించి, కాకపోతే న్యూస్లో విన్నాం కదా చాలా పెద్దది అని. కానీ ఇంత పెద్దదని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కార్వింగ్, క్రాఫ్ట్మ్యాన్షిప్ అమేజింగ్ అసలు. ఇన్ఫ్యాక్ట్ యాజ్ సచ్ ఇట్స్ వెరీ హ్యూజ్. దాంతోపాటు ఆ క్రాఫ్ట్మ్యాన్షిప్, అదే అండి కార్వింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. నేను అవుట్ సైడ్ కార్వింగ్కి అబ్బురిపోయాను. ఇన్సైడ్ చూస్తే ఇదిగోండి ఇలా ఉంది. నేను ఈయన అదే మాట్లాడుకుంటూ ఉన్నాము, ఎన్ని ఇయర్స్ పట్టిందో ఇంత చక్కగా రావడానికి. పైగా డీటెయిల్స్ అయితే టాప్ నాచ్. మన పురాణాలను, ఇతిహాసాలను డెపిక్ట్ చేస్తూ లోపల కార్వింగ్ అమేజింగ్. ఇంతవరకు చూసింది ఒక బిల్డింగ్ లోనే, తర్వాత బయట వస్తే ఈ వ్యూ కనిపిస్తుంది. ఇది మెయిన్ బిల్డింగ్ అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యూజ్ గా ఉంటుందని. మేము లాస్ట్ ఇయర్ తంజావూరు వెళ్ళాం కదా, తంజావూరే గుర్తొచ్చింది ఈ బిల్డింగ్ చూస్తే. అఫ్ కోర్స్ ఇది పాలరాతి కట్టడం, అది రాతి కట్టడం కదా. సచ్ ఆర్కిటెక్చర్ కాకుండా ఫ్రెండ్స్ చెప్పింది లోపల ఫుడ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి అని. ఇక్కడైతే అథెంటిక్ గా ఉంటుందని చార్ట్స్ తీసుకున్నాము. అలాగే కొన్ని అదర్ ఐటమ్స్ కూడా ట్రై చేసాము. ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉంది, మీరు చూడకుండా అంటే చూసేయండి. చైనీస్ ఫుడ్స్ అయినా గోబీ మంచూరియన్, చిల్లీ పనీర్ తీసుకున్నాం అపటైజర్స్ గా. అవైతే అంతగా ఆనలేదు, కానీ మాకు చాట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇన్సైడే స్టోర్ కూడా ఉంటది అక్షరధామ్ వాళ్ళది. ఇది కూడా చాలా హ్యూజ్. ఈ షార్ట్ లో నేను అంతా కవర్ చేయలేను, ఫుల్ వీడియోలో అయితే కవర్ చేశాను. నేమ్ ఇట్ అన్ని దొరుకుతాయి లోపల. నేను గమనించినంత వరకు అన్ని హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని బొమ్మలు, అలాగే ఐడాల్స్ కూడా ఉన్నాయి. పూజా మందిరాలు, పూజకి సంబంధించిన ఐటమ్స్, క్రియేటివ్ ఐటమ్స్. ఇదిగో ఈ వైట్ పీకాక్ మేము లాస్ట్ ఇయర్ షికాగో బ్యాప్స్ లో కొన్నాము. మా ఇంట్లో ఉంది ఇప్పటికి. గ్రీన్ పీకాక్ కూడా బాగా నచ్చింది నాకు. అక్షరధామ్ లోగో ఉన్న వాటర్ బాటిల్స్, అలాగే వుడెన్ డెకరేటివ్ ఐటమ్స్. టు మై సర్ప్రైజ్ తులసి మాలలు దొరికాయి అక్కడ. మేమైతే 2 తీసుకున్నాము, నాకు ఒకటి, మా వారికి ఒకటి. ఇంకా ఇన్సైడ్ బ్యాప్స్ వాళ్ళదే స్నాక్స్ అండ్ స్వీట్స్ స్టోర్ కూడా ఉంది. కొన్ని స్నాక్స్ అండ్ స్వీట్స్ కొనుక్కున్నాము, ఎందుకంటే మా ట్రిప్ లో ఇంకా నెక్స్ట్ 4-5 days ఇండియన్ ఫుడ్ దొరుకుతుందో లేదో అని. మా నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే బయలుదేరిపోయాము. స్టే ట్యూన్డ్ ఫర్ ద అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.